అగ్నికుల క్షత్రియ కులంపై నోరు పారేసుకుని అవాకులు చవాకులు పెట్టిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అగ్నికుల క్షత్రియ మత్స్యకార సంఘ జేఏసీ నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ మత్స్యకార జేఏసీ ప్రకాశం జిల్లా కన్వీనర్ నాయుడు గోపాల్, ఉపాధ్యక్షుడు దమ్ము సీను, ప్రకాశం జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు రాసాని కృష్ణ, మత్స్యకార సంఘ నాయకులు అవనిగడ్డ బాలకృష్ణ, అధ్యక్షుడు సింగోతు గోవిందు, తంబు ఏడుకొండలు, మత్స్యకార సంఘ నాయకురాలు కొక్కిలిగడ్డ లక్ష్మి తదితరులు బాగున్నారు. खबरदार चंद्रशेखर रेड्डी, खबरदार चंद्रशेखर रेड्डी, खबरदार चंद्रशेखर रेड्डी, ఖండించాలి ఏబిఎన్ విలేకరి శ్రీకృష్ణపై దాడిని, ఖండించాలి ఏబిఎన్ విలేకరి శ్రీకృష్ణపై దాడిని, వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా అగ్నికుల క్షత్రియ జేఏసీ, వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా అగ్నికుల క్షత్రియ జేఏసీ, ఖండించాలి చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలను, ఖండించాలి చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలను, ఐక్యత, అగ్నికుల క్షత్రియుల ఐక్యత, అగ్నికుల క్షత్రియుల ఐక్యత. నా పేరు నాయుడు గోపాల్, నేను ప్రకాశం జిల్లా జేఏసీ కన్వీనర్ని. ఇటీవల కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా కమ్యూనిటీ మీద ఒక అనుచితమైన వాక్య మా మీద సంబోధించాడు. అదేంటంటే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొండబాబు గారి మీద మాట్లాడుతూ, మీకు రాజకీయంగా తనకి మీకు ఏమైనా పొరపచ్చులు ఉంటే ఉండొచ్చు, అంతేగాని తనని నువ్వు దూషించు, నువ్వు తనను దూషించినా కూడా మేము పట్టించుకోము. అలాంటిది నీ జాతిని ఒక విమర్శించే వాక్యం ఒకటి వాడాడు, అది మాకు సబబు కాదు. మేము ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని త్వరలోనే ఆయన ఇంటిని ముట్టడిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ఓటు కలిగినటువంటి మమ్మల్ని 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 10 కోట్లు వసూలు చేసుకునే జాతి నీదని చెప్పని ఒక వ్యక్తి, ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మమ్మల్ని దూషించడం అన్యాయం. దాని గురించి మన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేము విన్నవించుకుంటాము. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బడుగు బలహీన వర్గాలకి మేము ఆసరాగా ఉన్నామని చెప్తున్నారు. మీ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళని మా మీద ఉసిగొల్పడం మీకు న్యాయం అని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నాము. దీన్ని ఇక్కడి వరకు ఖండించకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 45,000 ఓటింగ్ ఉన్న కాకినాడ సిటీలో ఉన్నటువంటి మా ఓటింగ్తో గెలిచి ఈరోజు మీరు మా కులాన్ని, మా జాతిని విమర్శించే స్థాయికి మీకు ఎక్కడదని మేము ప్రశ్నిస్తున్నాం. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుని తక్కువ కులం అని చెప్పని మాట్లాడతాం ఎంతవరకు కరెక్టు? మా అగ్నికుల క్షత్రియ మేమందరమే మేమంతా మత్స్యకారులు అందరమే, మేము ప్రతి గ్రామం వెళ్ళి మా అగ్నికుల క్షత్రియ గ్రూప్ మేమని ప్రతి గ్రామంలోకి మేము వెళ్ళి చెప్పేసి అందరూ మారాలని అగ్నికుల క్షత్రియ ముద్దు బిడ్డలుగా మేము వెళ్ళి మారుస్తున్నాం. ప్రతి గ్రామానికి వెళ్ళి మా కులాన్ని నువ్వు అలా ఖండిస్తాము, ఎంత మాత్రం ఖండిస్తారని మేము అడుగుతున్నాము. దానికి మీ సమాధానం మాకు కావాలి. ఎందుకంటే మా తక్కువ కులం అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. 14 కులాలు ఉన్నాయి మా మత్స్యకారులని. అన్నిట్లో అగ్నికుల క్షత్రియ కులం అంటే ముద్దు బిడ్డలు, గంగపుత్రులవి. ఎటు వెళ్ళినా కూడా మేము ఎవరికి మోసాలు చేయలేదు, ఏం చేయలేదు. మేము ఓటేస్తే మీరు గెలిచిన వాళ్ళు, మమ్మల్ని తక్కువ కులం అని మీరు ఎందుకు అంటున్నారు? మేము తక్కువ కులం వాళ్ళు, మేము అగ్నికుల క్షత్రియ బిడ్డలు, మేము ఎవరు జోలికి వెళ్ళా. మేము ఓటేస్తే గెలిచిన వాడివి నువ్వు. మా కొండబాబుని మీరు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి. తెలుగుదేశం అయినా వైసీపీ అయినా అవన్నీ మేము అడగలేదు. మా కులం గురించి మేము మాట్లాడుతున్నాం. మా కులాన్ని మీరు ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడుతున్నారని మేము అడుగుతున్నాం. మీరు మాకు క్షమాపణ కానీ చెప్పకపోయే పంతే మేమంతా కలిసే కాకినాడ మాత్రం కంపల్సరిగా మేము వచ్చి మీ ఇంటి చుట్టూ ధర్నాలు చేస్తాం. ఎందుకంటే మా కులం అంటే మీకు అంత అలసి అయిపోయిందా?
అంత కంటిగా ఉన్నాం మేము. తక్కువ కులవని తక్కువ చూపు చూస్తున్నారా? మేము మనుషులమే కదా, మిమ్మల్ని ఏమన్నా మేము ఖండించామా? మీ జోలికి వచ్చామా? పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా ఉన్నారు మీరు. బతకండి, జనాన్ని దోసుకోను ఎలాగో బతకండి. మేము కష్టపడి సముద్రం ఒడ్డుకి వెళ్ళి కష్టపడి మా కడుపు నించుకుంటున్నాం, మిమ్మల్ని గెలిపెత్తున్నాం. మీరంతా గొప్ప వాళ్ళయ్యి మమ్మల్ని అనగదొక్కితే ఎట్టాగా? జాతి పుత్రుడు శ్రీకృష్ణ ఒక విచక్షణారహితంగా ఒక విలేకరుగా పనిచేస్తుంటే పబ్లిక్లో ఒక విచక్షణారహితంగా అతను కొట్టడం అనేది చాలా దారుణమని మేము ఖండిస్తున్నాం. మా వృత్తి చూసుకుంటే మేము మత్స్యకారు వృత్తిలో పుట్టిన వాళ్ళమి. మా పరిస్థితి అంతా రాష్ట్రం మొత్తం తెలుసు. మేము ఎట్లాంటి వాళ్ళము, మంచిగా మారిపేరు గల్లబోలి మా యొక్క క్షత్రియులు. మేము ముద్దుబిడ్డలుగా ఉంటాం, అందరికీ సేదోడు వాదోడుగా ఉంటాం, అందరికీ కలిసిమెలిసి ఉండే యొక్క మేము మత్స్యకారులను మా మీద ఇంత విశ్వ ప్రయోగం జరగడం ఇది బాగా మాకు బాధాకరం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏ పార్టీకి సంబంధం లేకుండా మా మత్స్యకారు బిడ్డలను ఎవరైనా రాష్ట్రంలో చెయ్యెత్తి కానీ కొట్టేటట్టయితే వాళ్ళకి పుట్టగతులు లేకుండా చేస్తామని కూడా ఈ సమావేశంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మేము మట్టలు చేయం, మానభంగాలు చేయం. మనిషిని తీసుకెళ్ళి మా మీద విచక్షణరహితంగా జరిపితే తీసుకెళ్ళి నడి సముద్రంలో రాయి కట్టి వదిలేస్తామని కూడా ఈ సభాపూర్వకంగా నేను మనం చేసుకుంటా ఉన్నాం. అది కూడా ఒక మత్స్యకారుడి యొక్క బిడ్డని ఇంతమందిలో తీసుకొచ్చి విచక్షణరహితంగా ఇంత కొట్టడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.